నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో దాదాపుగా 8,850 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయితే ఇందులో వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఈరోజు అనగా అక్టోబర్ 21 నుంచి ఇందులో గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. సో ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ముఖ్యంగా ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చెప్పుకున్నాము, మొత్తం 8,850 పైచీలకు ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే 5,810 ఖాళీలు అయితే దీంట్లో మనకు ఉంది. మొత్తం 5,810 ఖాళీలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈరోజు అంటే అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ జరగనుంది. ఫీ ఏదైతే ఉందో ఆ ఫీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 22వ తేదీ వరకు మనకు ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ముందుగా ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. మరి దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మనకు ఆర్ఆర్బీ అఫీషియల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించిన దరఖాస్తు యొక్క లింక్ ఏదైతే ఉందో అది అవైలబుల్లో ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో చూసినట్లయితే మొత్తం 2 ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఆధారంగానే మనకు నిర్వహించడం జరుగుతుంది. CBT1, CBT2. CBT2లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. తుదిగా అంటే తుది ఫలితాలకు ఇచ్చే ముందల ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటువంటి అభ్యర్థులు ఉంటారో వారందరికీ కూడా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు CBT1 చూసినట్లయితే ఒకసారి CBT1 పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఈ పరీక్ష కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. CBT1 రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో దీని నుంచి 1:15 రేషియోలో CBT2కు ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే CBT1లో వచ్చేసరికి మొత్తం మనకు 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మనకు 100 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున. సమయం వచ్చేసరికి మనకు 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే 90 నిమిషాల్లో మనము 100 మార్కులకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకు మొత్తం సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో, జనరల్ అవేర్నెస్ అంటే మనకు GS, కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించినవి అనమాట. మన సిలబస్ కూడా ఈ వీడియో ఎండింగ్లో చెప్పుకోవడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో మనకు దాదాపుగా 40 ప్రశ్నలకు దీంట్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. 40 మార్కులకు గాను 40 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి అంటే ఇటు ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ప్యూర్ మ్యాథ్స్, ఆర్థమెటిక్ ఈ 2 కలిపి ఒక 30 మార్కులు. అదేవిధంగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ వీటి నుంచి మరో 30 మార్కులు. అంటే 60 మార్కులు ఆర్థమెటిక్, రీజనింగ్ నుంచి ఉంటుంది. 40 మార్కులు మనకు GS నుంచి ఉంటుంది. మొత్తంగా 100 మార్కులకు ఈ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ CBT1 ఏదైతే ఉందో ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. ఓకేనా? ఈ CBT1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరిని CBT2కు ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే CBT2 వచ్చేసరికి మనకు ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే CBT2 ఆధారంగానే అంటే ఈ CBT2 ఆధారంగానే మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ని కొంచెం ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు CBT2 ఏదైతే ఉందో ఇందులో మొత్తం 120 మార్కులకు మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు దాదాపుగా ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 120 ప్రశ్నలు మనకు 120 మార్కులకు అడగడం జరుగుతుంది. అయితే ఒకసారి సిలబస్ అంటే వెయిటేజ్ ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ GS నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలకు గాను 40 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. కానీ ఈ CBT2 వచ్చేసరికి మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు కేటాయించడం జరిగింది. మ్యాథమెటిక్స్ మరియు ఆర్థమెటిక్ ఏదైతే ఉందో అందులో నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ ఏదైతే ఉందో అందులో మరో 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ ఏదైతే ఉందో ఈ 2 సబ్జెక్టుల నుంచి మనకు 70 మార్కులకు ఇక్కడ మనకు CBT2 ఏదైతే ఉందో CBT2లో మనకు సిలబస్ అనేది కేటాయించడం జరిగింది. 50 మార్కులు మనకు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో అందులో కేటాయించడం జరిగింది.
ఇక్కడ సిబిటి 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైమింగ్ చూసినట్లయితే దీనికి కూడా కేవలం 90 నిమిషాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. 90 నిమిషాల్లో మనము 120 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకు సిబిటి 1లో ఏదైతే ఉందో అంటే నెగిటివ్ మార్కింగ్ విధానం ఏదైతే ఉందో అది కూడా సిబిటి 2లో మనకు 1/3గా నిర్ణయించడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మనకు ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే సిబిటి 1 సిబిటి 2 రెండింటిలోని మనకు సేమ్ సిలబస్ కాబట్టి నేను సిలబస్ మొత్తం ఒకేసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు పేపర్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది కొంతవరకు ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే సిబిటి 2కి వచ్చేసరికి కొంచెం కఠినంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం. అయితే మనకు ముందుగా మ్యాథమెటిక్స్ నుంచి అంటే అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ నుంచి మనకు చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, ఒకసారి మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్స్, అదేవిధంగా పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా మరియు జామెట్రీ మరియు ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఇవి మనకు ఆర్థమెటిక్లో ఉన్నటువంటి సిలబసు. అదేవిధంగా మనకు రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీలో చూసినట్లయితే ముఖ్యంగా మనకు కోడింగ్, డీకోడింగ్ ఉంటుంది. అదేవిధంగా అనాలజీస్. ఇక్కడ రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీలో చూసినట్లయితే మనకు కోడింగ్, డీకోడింగ్, దాంతోపాటుగా మనకు అనాలజీస్, అదేవిధంగా సిమిలారిటీస్ మరియు డిఫరెన్సెస్, అదేవిధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్ మరియు రిలేషన్షిప్స్ అంటే మనకు బ్లడ్ రిలేషన్ ఏదైతే ఉందో అది, డైరెక్షన్స్, అనలైటికల్ రీజనింగ్, అదేవిధంగా సిలాజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, ఫజిల్, డేటా ఇంటర్ప్రిటేషన్ మరియు డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ మరియు కంక్లూజన్ స్టేట్మెంట్ మరియు అజంప్షన్స్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. ఇవి మనకు రీజనింగ్లో ఉన్నటువంటి సిలబస్. ఇంకేమైనా వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏమైనా మిస్ అయినట్లయితే ఫర్దర్ ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయినట్లయితే మీరు చదివేటువంటి పుస్తకాల్లో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు చూసుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జనరల్ అవేర్నెస్, మనకు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇందులో నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు 40 మార్కులు, సిబిటి 2 ఏదైతే ఉందో అందులో మనకు 50 మార్కులకు గాను ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం. ఇందులో మనకు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో, ఏ మంత్లో మనకు ఎగ్జామ్ నిర్వహిస్తారో అంతకుముందు 12 నెలలు అంటే కనీసం 10 నెలల నుంచి 12 నెలల వరకు ఉన్నటువంటి నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ అనమాట. ఆ టాపిక్స్ ప్రతి ఒక్కటిని కూడా మీరు కవర్ చేసినట్లయితే మీకు కొంతవరకు అందులో వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అందులో ప్రతి ఒక్క దానికి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మన సిలబస్ చూద్దాం ఒకసారి. దాంట్లో మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అదేవిధంగా జాతీయ అంశాలకు సంబంధించినటువంటి మనకు ముఖ్యమైనటువంటి అంటే ఇప్పుడు బడ్జెట్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, ఈ లాస్ట్ 1 year 2 yearsలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన ఈవెంట్స్, జాగ్రఫికల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ కావచ్చు, వీటిపైన కొంతవరకు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ కల్చర్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇండియన్ పాలిటీ, మనకు ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఈ 3 టాపిక్లను కలిపి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సినటువంటి ఉద్యోగాలు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఎక్కువ శాతం మనకు ఈ ప్రభుత్వాలపైన అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్టికల్స్ కూడా మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే మరింత మనము ఆ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో మనకు ఫిజిక్స్ నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైల్వే సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి అధికంగా ఫిజిక్స్ నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక శాస్త్రం ఏదైతే ఉందో బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్, కేంద్ర సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవి కూడా మనకు ఈ ఆర్థిక ఇండియన్ ఎకానమిక్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు మరింత ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు రైల్వేకి సంబంధించినటువంటి సిలబస్. ఇది మనకు ఎన్టీపీసీకి సంబంధించిన సిబిటి 1, సిబిటి 2కి సంబంధించిన సిలబస్. అయితే మినిమం ఎలిజిబిలిటీ పర్సంటేజ్ అంటే మనకు సిబిటి 1, సిబిటి 2 కావచ్చు, దీంట్లో మనకు ఎలిజిబిలిటీ సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కనీసం 40% మార్క్స్ అనేది మనకు రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అభ్యర్థులు కూడా 40% మార్కులు పొందాల్సి ఉంటుంది. ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు 30%, అదేవిధంగా ఎస్సీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు 30% మార్క్స్ పొందాల్సి ఉంటుంది. ఎస్టీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి 25% మార్కులు వస్తే సరిపోతుంది. ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్లో కావచ్చు మినిమం రావాల్సినటువంటి మార్క్స్. ఓకేనా? క్వాలిఫై అయినటువంటి ప్రతి అభ్యర్థికి ఉద్యోగం రాదు. కాకపోతే ఏంటంటే మనకు ఎంత పోస్టులు ఉంటుందో దానికి సంబంధించిన మెరిట్ ఆధారంగానే మనకు మెరిట్ జాబితాని తయారు చేయడం జరుగుతుంది. ఇది కేవలం క్వాలిఫై కోసం ఇచ్చేటువంటి మార్క్స్. ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
ఇది మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి దరఖాస్తు తేదీలు ఏదైతే ఉందో దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పుడు జరగనుంది, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు ఎగ్జామ్ యొక్క సిలబస్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.